నా ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ యూట్యూబ్ ద్వారా వర్తమానం వింటున్న ప్రియ సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మరి యూట్యూబ్ ద్వారా వర్తమానం అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ కృపకే వందనాలు. మరి అదే రీతిగా ఈ దినం కూడా వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. 27వ వచనము, రోమపత్రిక 3వ అధ్యాయము 27వ వచనము చూడండి. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను. క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. చూడండి ఇక్కడ ఏముంది? అతిశయ కారణము కొట్టివేయబడింది. ఈ మాటలు మనం ధ్యానించేద్దాం. చిన్న మాట ప్రార్థన చేసుకున్న తర్వాత మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప ద్వారా రక్షించబడ్డాం. నాయన, అనుదినం జీవించడానికి కావాల్సిన కృపను మాకు ఇస్తున్నారు. మీకు వందనాలు. మమ్మల్ని పోషించి సంరక్షిస్తున్నారు. నన్ను క్రీస్తు చేసిన భద్రపరుస్తున్నకి మీకు వందనాలు. పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తున్నకి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రతిరోజు వాక్యాన్ని ప్రకటించడానికి మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ సహాయం మెండుగా కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్న వాక్యత అనుగ్రహించండి. వినివారందరికీ అర్థమవులాగున, అలాగే నాకు తండ్రి సంపూర్ణమైన నా తండ్రి నడిపింపు దయచేసి నాయన మీరే మహిమగంత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు ప్రభు నామపేట ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులారా, రోమపత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో ఏముందంటే, కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను అంటున్నాడు. కాబట్టి అంటే అక్కడ 26వ వచనంలో చెప్పాడు, యేసుక్రీస్తు రక్తం నందలి విశ్వాసం ద్వారానే మనము ఆయన ఆయన ఎందుకు నీతిమంతులు చేయబడ్డాం. అంతేకాకుండా ఆయన ఎంత నీతి గలవాడో, తాను నీతిమంతుడు, తన విశ్వాసం ఉంచువారిని కూడా అంతటి నీతిమంతుడిగా చేశాడు. 24వ వచనంలో ఏముందంటే ఇక్కడ, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందరి విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఇక్కడ ఒక పదం వాడాడు, ఏంటంటే ఉచితముగా. దాన్నే 4వ అధ్యాయము 5వ వచనంలో ఏమన్నాడంటే, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాడు. ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం. దేవుని ఎదుట మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం. ఎలా అంటే పని చేయకుండానే, అంటే ఉచితంగానే. ఇక్కడ 28వ వచనంలో అన్నాడు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా. ఇలా చెప్పచ్చు 3 విషయాలు. క్రియలు లేకుండా, ఉచితంగా, పని చేయకుండానే మనము ఆయన కృప ద్వారా మనం నీతిమంతులంగా తీర్చబడుతున్నాం. కాబట్టి ఏమైందంటే అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. మనం ఏ విషయంలో అతిశయిస్తాం? ఏదైనా గొప్ప కార్యం చేస్తే, మన ద్వారా ఏదైనా గొప్ప కార్యం జరిగితే మనం అతిశయిస్తాం. ఇది నా వల్ల జరిగింది, దీని కారకుని నేనే అని మనం అతిశయిస్తాం. కానీ మనం నీతిని ఎలా పొందుకున్నామంటే ఉచితంగా పొందుకున్నాం. కాబట్టి అతిశయించడానికి మనకు అర్హత లేదు. ఎందుకంటే ఆయన నీతిని దానంగా ఇచ్చాడు. రోమపత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనంలో, కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు. ఆయన నీతిని దానంగా ఇచ్చాడు, ఉచితంగా ఇచ్చాడు, ఆయన కృప ద్వారా ఇచ్చాడు. అంటే అర్థం ఏంటంటే క్రియలు లేకుండా, పని చేయకుండా. రోమపత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఇలా ఉంది. రోమపత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఏముందంటే, అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృప కాకపోవును. పిల్లలు గమనించండి, మనం ఏదైతే పొందుకున్నామో ఆ నీతి, ఆ స్థితి కృప ద్వారా పొందుకున్నాం. కృపలో ఏముండవు అంటే క్రియలు ఉండవు. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు. మనం పొందుకున్న నీతిమంతులము, మనం ఆయన ఎదుట పరిశుద్ధులము, నీతిమంతులము అనే స్థితి అవుతుందో అది మన క్రియల ద్వారా పొందింది కాదు. కాబట్టి మనకు అతిశయ కారణం ఏంది? కొట్టివేయబడింది. మనం అతిశయించడానికి లేదు. దానికి ఎగ్జాంపుల్గా పరిశుద్ధ గ్రంథంలోనే ఇక్కడ రాయించాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 4వ అధ్యాయము చూడండి, 4వ అధ్యాయం 2వ వచనం అండి. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల
అతనికి అతిశయ కారణం కలుగును కానీ అది దేవుని ఎదుట కలగదు కదా. ఇప్పుడు అబ్రహాము ఏ దేవుని వాగ్దానమందు విశ్వాసం ఉంచాడు ఆయన. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను, దాన్ని బట్టి అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కాబట్టి అది క్రియల మూలమైనది కాదు. అంటే చాలామంది ఏమంటారంటే అబ్రహాము ఇస్సాకు నడిపించాడు కాబట్టి ఆ క్రియ చేశాడు కాబట్టి నీతిమంతుడు అయ్యాడని అపోహలో ఉంటాడు. కానీ ప్రియులారా, అది నిజం కాదు, అది వాస్తవం కాదు. ఎందుకంటే అబ్రహాము ఆదికాండం 15వ అధ్యాయంలో నీతిమంతుడు తీర్చబడ్డాడు 6వ వచనంలో. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను. అయితే అబ్రహాము ఇస్సాకు నడిపించింది ఏ అధ్యాయంలో అంటే ఆదికాండం 22వ అధ్యాయంలో. మోరియా పర్వతం మీద ఇస్సాకు నడిపించడానికి ఆయన బయలు వెళ్ళాడు. నేను చూపించబో ఒక కొండ మీద ఇస్సాకు నడిపించవాలని అన్నాడు. కాబట్టి అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతులు తీర్చబడింది ఎవరి ఎదుట అంటే మనుషుల ఎదుట. కానీ మనం నీతిమంతులమైంది ఎవరి ఎదుట అంటే దేవుని ఎదుట. క్రీస్తునందు దేవుని ఎదుట మనం నీతిమంతులమయ్యాం. ఆ మాట ఇందాక నేను చూశాను పరిశుద్ధ గ్రంథంలో, గలతీలకు రాష్ట్ర పత్రిక అనుకుంటా. చూడండి ఒకసారి, గలతీలకు రాష్ట్ర పత్రిక కొలసీలకు రాసిన పత్రిక ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మేము సమాధానపరిచాడు. కాబట్టి ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నామంటే పరిశుద్ధంగా ఉన్నాం. ఆ దేవుని ఎదుట మనం నీతిమంతులం, దేవుని ఎదుట నీతిమంతులం. క్రీస్తునందు దేవుని ఎదుట మనం నీతిమంతులం. ప్రియులారా, ఈ నీతి అనే స్థితి ఎలా కలిగిందంటే మన క్రియల ద్వారా కలిగింది కాదు, అది ఉచితంగా కలిగింది. అది నీతి దానంగా ఇవ్వబడింది మనకు, అది కృప ద్వారా కలిగింది. అది కాబట్టి క్రియల మూలమైంది కాదు. అది కృపచేత నైన ఎడల ఇక క్రియల మూలమైంది కాదు. అందుకని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాడు, అబ్రహాం క్రియల ద్వారా నీతిమంతుడు అయితే, అబ్రహాము తను చేయుట ద్వారా నీతిమంతుడు అయితే దేవుని ఎదుట అతనికి అతిశయకారణం కలుగుతుంది. ఎస్, నేను ఈ పని చేశాను కాబట్టి దేవుని నీతిమంతుడు తీర్చాడు అనే అతిశయం వస్తుంది. కానీ ప్రియులారా, ఏ మనుషుడు కూడా, ఏ శరీరు కూడా దేవుని ఎదుట అతిశయింపకూడదు. ఏ శరీరు కూడా దేవుని ఎదుట అతిశయింపకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు, ఏ శరీరి కూడా దేవుని ఎదుట అతిశయింపకూడదు. నాకు జ్ఞానం ఉందని, నాకు బలం ఉందని, నేను ఎన్నికైన వాడినని, అందుకే దేవుని నీతిమంతుడు చూస్తున్నాడని, నీతిమంతుడు చేస్తాడని అని అతిశయించడానికి వీలు లేదు. ప్రియులారా, అందుకనే దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? లోకంలో జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి లోకంలో ఉండే వెర్రివారిని ఎన్నుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనమైన వారిని ఎన్నుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని ఎన్నుకున్నాడు ఆయన. అంటే వారిని ఎన్నుకుంటే అలా అని కాదు. దేవుడు విశ్వాసం ద్వారా ఎవరినైనా నీతిమంతుడు తీరుస్తాడు, విశ్వాసం ద్వారా. కాకపోతే ఆ అతిశయ కారణం కొట్టివేయబడింది. ఎలా అంటే విశ్వాసం ద్వారా. మన క్రియలు ఏమీ లేకుండానే దేవుని ఎదుట నీతిమంతులు అవుతున్నాం మనం. అందుకనే 1వ అధ్యాయం 31వ వచనంలో ఇక్కడ కొరింథీ మొదటి పత్రికలో అంటాడు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అంటాడు. ఇప్పుడు మన అతిశయం ఎవరంటే ప్రభువే. మన అతిశయం ఎవరు? ప్రభువే, యేసుక్రీస్తే. ఆ ప్రభువే మన అతిశయం. ఎందుకంటే మన కొరకు బలిగా అర్పించబడింది ఆయన, మన కొరకు అర్పణగా అర్పించబడింది ఆయన. అందుకంటాడు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని వ్రాయబడి ఉంది కదా. అని వ్రాయబడింది నెరవేరినట్లు క్రీస్తే మనకు జ్ఞానము, క్రీస్తే మనకు నీతి, క్రీస్తే మనకు పరిశుద్ధత, క్రీస్తే మనకు విమోచనం అన్నాడు. కాబట్టి అతిశయ కారణమని కొట్టివేయబడింది. అది ఏ న్యాయాన్ని బట్టి కొట్టివేయబడింది అని అంటూ ఇలా అంటాడు. రోమపత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను? క్రియా న్యాయమును బట్టియా? కాదు 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 విశ్వాస న్యాయమును బట్టియే కొట్టివేయబడింది. ఏంటి విశ్వాస న్యాయం అంటే? కాబట్టి నమ్మువారు విశ్వాసం వలననే నీతిమంతులు తీర్చబడుతున్నారు. రోమా 3:24. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండానే అన్నాడు. ఎక్కడ అన్నాడు? ఇక్కడ 28వ వచనంలో. కాబట్టి ప్రియులారా, ఆదాము చేసిన అపరాధం ద్వారా మనుషులందరూ పాపులుగా చేయబడ్డారు.
కానీ కడపటి ఆదామైన యేసుక్రీస్తు విధేయత ద్వారా మనుషులందరూ నీతిమంతులుగా చేయబడుతున్నారు. రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఎలాగనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారు. తినవద్దన్న వృక్ష ఫలం తినడం ద్వారా ఆదాము పాపిగా తీర్చబడ్డాడు. ఆదాము నుంచి ఎవరు వచ్చారంటే మనం వచ్చాం. చూడండి ఇక్కడ 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలో ప్రవేశించింది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా అంటే ఆదాము ద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది. చాలామంది చనిపోతున్నారంటే ఏమంటారంటే వాళ్ళు చేసిన పాపాలు ఎక్కువైనా వాళ్ళు చనిపోతున్నారు. కానీ మనం చేసే పాపాన్ని ఆరోపించేది ఎప్పుడంటే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత అని ఇక్కడ రాశాడు. దీని అర్థం నేను వివరిస్తాను. రోమపత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఏముందంటే అయినను 13వ వచనంలో ఏలైనగా ధర్మశాస్త్రం వచ్చిన దనుక పాపము లోకంలో ఉండెను కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపించబడదు. ధర్మశాస్త్రంలో మనకి ఇవ్వబడిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని పర్ఫెక్ట్గా చేసేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీతిమంతులు తీర్చబడతాడు. అంటే ఒక నియమం ఉంది, అలా చేయకుండా పాపం చేసినట్టు కదా. కాబట్టి ఆ నియమం లేకముందు పాపము అంటే ఆరోపించబడదు. నువ్వు పాపం చేసావు అనే దానికి ఒక స్టాండర్డ్ మనకేం లేదు. అప్పుడు మనకు ఒక ప్రామాణికం ఏం లేదు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపం అనేది ఆరోపించబడుతుంది. ఓహో ప్రశాంత్ అనే వ్యక్తి తప్పు చేశాడు, దేన్ని బట్టి అంటే ఈ రూల్ని బట్టి కదా. ఇప్పుడు రాజ్యాంగాన్ని బట్టి కూడా రాజ్యాంగం అతిక్రమిస్తేమంటారు ఈ పలానా సెక్షన్ ప్రకారం పలానా ఆర్టికల్ ప్రకారము మీరు ఈ రూల్ని అతిక్రమించారు కాబట్టి మీ మీద శిక్ష వేస్తున్నామంటారు. అలా నేరాన్ని మోపడానికి ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపించబడదు. కానీ ఇక్కడ అంటాడు 15వ వచనంలో, అయితే అపరాధము కలిగినట్టు 14వ వచనం అండి. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపం చేయని వారందరి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం వెళ్ళింది. మరి ఆదాము నుంచి మోషే వరకు చనిపోలేదు మనుషులు ఎవరు? చనిపోయారు కదా. కారణం ఏంటిదంటే చేసే పాపాన్ని బట్టి మరణం రావట్లే. జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తి చేసే పాపాన్ని బట్టి మరణం ఏలుబడి చేయలేదు. అప్పుడు ఆదాము ద్వారా పాపం వచ్చింది, ఆ పాపం ద్వారా మరణం వచ్చింది. కాబట్టి ప్రతి మనుషులు అంటే ఆదాము ద్వారా వచ్చిన ప్రతి మనుషుల్లో పాపం ఉంది కాబట్టి ఆ పాపం ద్వారా మరణం వస్తుంది. అంతేగాని మానవుడు చేసే పాపం ద్వారా పాపి అవ్వట్లేదు, మానవుడు చేసే పాపం ద్వారా మరణం సంభవించట్లేదు. ఆల్రెడీ అతను పాపి కాబట్టి అతనిలో పాపం ఉంది కాబట్టి మరణం ఏలుబడి చేస్తుంది. అయితే ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు విధేయత ద్వారా యేసుక్రీస్తు లోకానికి రావడం ద్వారా మనని పాపం నుంచి ఆ పాప ప్రభుత్వం నుంచి విడుదల కలిగించి మనకు నీతిమంతుడైన స్టేటస్ ఇచ్చాడు ఆయన. మనం కుమారులం అనే స్టేటస్ మనకి ఇచ్చాడు ఆయన. కాబట్టి అతిశయ కారణం కొట్టివేయబడి, ఎందుకంటే ప్రభు అతిశయించచ్చు ఇప్పుడు నేను మేము నీతిమంతులు చేస్తాను, నేను మేము కుమారులు చేస్తాడని. ఎందుకంటే దానికి కావాల్సిన ఆ అపరాధముల విమోచన ఆయన చేశాడు. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులు తీర్చబడడానికి ఆయన లేపబడ్డాడు రోమా 4:25 ప్రకారం. కాబట్టి ప్రియులారా ఇప్పుడు మనం ఆయన కృప ద్వారా నీతిమంతులు తీర్చబడ్డాం. తీతు 3:6. విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డాం మనము ఎఫెసీ 2:8 ప్రకారం. మన క్రియలేమి లేకుండానే ఉచితముగా నీతిని దానంగా ఇచ్చాడు ఆయన. కాబట్టి అతిశయించడానికి మనకు వీలు లేదు. ఏ శరీరం కూడా దేవుని ఎదుట అతిశయింపకూడదు అనేది ఒక సత్యం మనం గమనించాలి ప్రియులారా. అయితే మన పునాది ఏంటిదంటే ఇప్పుడు క్రీస్తు యేసే మన నీతి, క్రీస్తే మన విమోచనం, క్రీస్తే మన జ్ఞానం. అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది ఇదే. గమనించండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట చదువుకుందాం. 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ఇప్పుడు మన పునాది ఎవరు అంటే యేసుక్రీస్తే. పునాది ఏంటిదంటే యేసుక్రీస్తు ద్వారానే మనం నీతిమంతులు అవుతున్నాం. అది మన బేస్ మీద, అది మన పునాది. ఇప్పుడు ఆ పునాది మీద కన్స్ట్రక్షన్ జరగాలి. వీళ్ళని గమనించండి, క్రీస్తు యేసే నా నీతి అనేది మన ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ మీదనే అపోస్తలు ప్రవక్తలు
వేసిన పునాది, అదే పునాది. ఆ క్రీస్తు యేసే మన పునాది. వాళ్ళు వేసిన పునాది మేము కట్టబడుతున్నాం. కాబట్టి ప్రతివాడు ఆ పునాది మీద ఎలా కడుతున్నాడో పరీక్షించుకోవాలన్నాడు పౌలు గారు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం అండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. పౌలు ఏమంటున్నాడు? నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునేవాళ్ళను. పునాది ఒక చోట, నిర్మాణం ఒక చోట ఉండదు కదా. ఇప్పుడు పునాది ఇక్కడ వేసామండి, దాని పక్కన నిర్మాణం అంటే దాని మీద ఇటుకలు పేర్చడం అనేది దాని పక్కన జరగదు కదా. పునాది ఎక్కడ ఉందో దాని మీదనే ఇల్లు పేర్చాలి, అదే వరుసలో పేర్చాలి కదా. ఇప్పుడు పునాది ఏంటిది? యేసుక్రీస్తునందు మన విశ్వాసం ద్వారా నీతిమంతులం అయ్యాం. మరి కన్స్ట్రక్షన్ ఎలా జరగాలి అంటే, నిర్మాణం ఎలా జరగాలి అంటే, ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం మూలంగానే మనం జీవించాలి. రక్షణ పొందుకున్నాం, రక్షణ సంబంధమైన జీవితం జీవించాలి. విశ్వాసం అయ్యాం, విశ్వాసం మూలంగా జీవించాలి. ఆత్మను పొందుకున్నాం, ఆత్మానుసారంగా జీవించాలి. దాన్నే కొలస్సీలకు రాసిన పత్రికలో ఇలా అంటారు. చూడండి ఒకసారి. అపోస్తలుల పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం అండి. 2వ అధ్యాయం 6వ వచనం. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయనందు వేరుపారండి అంటున్నాడు. అంటే ఎలా అంగీకరించాం? నా పాపాలన్నిటి కూడా ఆయన క్షమాపణ దయచేశాడు, నా అపరాధాలకు క్షమాపణ దయచేశాడు ఆయన, నా విమోచకుడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన నీతి, ఆయన రక్తం ద్వారా, ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా నేను నీతిమంతుని అయ్యాను. నేను నీతిమంతుడిని అనే బేస్మెంట్ ఎలాగైతే అంగీకరించామో క్రీస్తును అంగీకరించే విధంగా వేరుపారాలి. నీతి ఎలా కలిగింది? విశ్వాసం ద్వారా. మరి జీవితం ఎలా కలగాలి? విశ్వాసం ద్వారానే. అందుకని ఆయన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో ఉంటుంది. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించినందున అన్నాడు. ఆ సాక్షి సమూహం ఎలా జీవించింది? మీరు చూడండి 11వ అధ్యాయంలో విశ్వాసమును బట్టి నోవాహు, విశ్వాసం బట్టి మోషే తల్లిదండ్రులు, విశ్వాసం బట్టి హేబేలు, ఇలా అందరూ కూడా విశ్వాస వీరుల పట్టికాడు ఉంది కదా. ఇంకా నువ్వు ఏమని చెప్పుదు? గిద్యోను, బాలకు, యెఫ్తా, సంసోను అనువారు. వారి గురించి వివరంగా రాయబడలేదు, కానీ ఆ పేర్లు మెన్షన్ చేశాడు. ఇంకా చాలామంది విశ్వాసం మూలంగా జీవించారు కదా. ప్రియులారా, ఇప్పుడు మనం అంగీకరించిన విధంగానే వేరుపారాలి. క్రీస్తు యేసునందు మన నీతి అయి ఉన్నాము అనే బేస్మెంట్ మనది. దాని మీద మనం కట్టబడాలి, మనం ఇంటి వల్ల కట్టబడాలి. చూడండి, ఇదే కొలస్సీ పత్రికలో 23వ వచనంలో ఏముందంటే, 22వ వచనంలో మన బేస్మెంట్ పడింది. చూడండి ప్రియులారా, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో మనము ఆయన ఎదుట పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉన్నాం కదా. అది మన పునాది అయితే 23వ వచనంలో పునాది మీద కట్టబడిన వారే స్థిరంగా ఉండండి కదా. స్థిరంగా ఉండాలి అంటే అర్థం ఏంటిదంటే, పునాదిని మనం నమ్మాలి. మన పునాదిని ఎప్పుడు కూడా మనము డౌట్ పడకూడదు. అంటే యేసుక్రీస్తున్న విశ్వాసం ద్వారా మన నీతిమంతులు మన పునాదిని మనం నమ్ముతూనే ఉండాలి. అందుకని ఇక్కడ అంటాడు, చూడండి ఇక్కడనే కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై. మనం నిశ్చయత కావాలి. ఇప్పుడు నీతిమంతులు మన నిశ్చయత కావాలి. మనం సంపూర్ణమని నమ్మాలి. మనం క్రీస్తునందు దేవుని ఎదుట సంపూర్ణం. ఒక్క అర్పణ చేత మనం సదాకాలానికి సంపూర్ణమయ్యాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని ఎదుట ఎవరమంటే మనం సంపూర్ణం. కాబట్టి ఎపఫ్రా అనే తోడి దాసుడు సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారమై నిలకడగా ఉండాలని ఎపఫ్రా బోధిస్తున్నాడు. అంతేకాదు, మరొక మాట ఇక్కడ చదువుకుందాం మనము. పౌలు గారు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలో ఇలా అంటాడు. 1వ అధ్యాయంలో ఏమంటాడంటే, 5వ వచనం, 1వ అధ్యాయం 5వ వచనం, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రం కాదు, దేవుని శక్తితో, పరిశుద్ధ ఆత్మతో, సంపూర్ణ నిశ్చయతతో మేము వచ్చాం. సంపూర్ణ నిశ్చయతతో. ఆ నిశ్చయత విశ్వాసంలో కలిగించారు వాళ్ళు. మీరు ఇప్పుడు క్రీస్తుని అంగీకరిస్తే
మీరు నీతిమంతులు, మీరు పరిశుద్ధులు అని నిశ్చయిత వారికి కలిగించాడు. కాబట్టి ప్రియులారా, పునాది మీద కట్టుతున్నప్పుడు ఎలా కడుతున్నామో పరీక్షించుకోవాలి. పునాదిని నమ్మేలా చేయాలి. ఉపదేశ సారం ఏంటిదంటే పవిత్రమైన హృదయం, మంచి మనస్సాక్షి, గుడ్ కాన్షియస్నెస్. ఆ గుడ్ కాన్షియస్నెస్ కలిగిస్తున్నప్పుడు మనలో అస్యం కలగదు. అర్థమవుతుంది ప్రియులారా? మనము వీక్ కాన్షియస్ ఉంటే, మనం బలహీనమైన మనస్సాక్షి కలిగి ఉంటే మనం నీతిమంతులు అవ్వనే ప్రయత్నానికి వెళ్తాం. మనం ఒకవేళ మళ్ళీ నీతిమంతులు అవ్వాలనే ప్రయత్నంలో మనం ఏం చేస్తామంటే కృపలో నుంచి పడిపోతాం ప్రియులారా. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో ఏముందంటే, మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులు అవ్వాలని ఎవరైతే అనుకుంటున్నారో, నీతిమంతులమని తీర్చబడి వారు ఎవరో వారు కృపల నుండి తొలగిపోయి ఉన్నారు, బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. వాళ్ళ గ్రేస్ రాదండి. ఇప్పుడు నీతిమంతులమని ఎంచుకుంటేనే మన పట్ల ఆయన కృపను మనం అనుభవిస్తాం. రోమా 5:21 ప్రకారం నీతి ద్వారా కృప. ఆ కృప ద్వారా మనలో ఏం కలుగుతుందంటే జీవం కలుగుతుంది. లైఫ్ కలుగుతుంది. ఆ జీవంలో దేవుని శక్తి పనిచేస్తుంది. కాబట్టి మనం పాపం చేయకుండానే కలుగుతుంది. లేకపోతే ప్రియులారా, మనం పాపానికి దాసులం అయిపోతాం. మన ద్వారా ఎలాంటి కార్యం జరగవన్నమాట. తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, గొప్ప ఇంటిలో చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం, 21వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనా వీటిలో చేరక తాను పవిత్రపరచుకునే ఎడల, అంటే పవిత్రపరచుకోవడం అంటే ఏంటిది? ఇక్కడ ఆల్రెడీ పరిశుద్ధులమే కదా, ఆల్రెడీ పవిత్రులమే కదా. మళ్ళీ మనం పవిత్రపరచుకోవడం అంటే ఏంటిది అంటే ఇక్కడ మనస్సాక్షి పవిత్రపరచుకోవడం అంటే నేను క్రీస్తునందు ఏమై ఉన్నాను, దేవుని ఎదుట నా స్థితి ఏంటి, నా స్థానం ఏంటిది అని ఎంచుకోవాలి. అదే విషయం చెప్తున్నాడు. తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి, అంటే వాడు పరిశుద్ధత ఫలిస్తాడు. ఒక మాట చెప్తాను, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువు చూడడు. హెబ్రీ పత్రిక 12:14 ఉంటుంది. అంటే ప్రభువు వాడుకోవాలంటే, ప్రభువుని చూడాలంటే పరిశుద్ధత ఫలించాలంటే తాను పవిత్రపరచుకోవాలి. పవిత్రపరచుకోవడం అంటే ఏంటిదంటే మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. యేసుక్రీస్తును ఎలా అంగీకరించావు? ఎస్, ఆయన పుణ్యకారంతో నేను నీతిమంతులను అంగీకరించావు. అంటే నా క్రియలేమి లేకుండానే నేను నీతిమంతుని అంగీకరించావు. ఆ విషయంలో నువ్వు క్లారిటీ ఉండాలి. నువ్వు సంపూర్ణాత్మ నిశ్చయత కలిగిన వాడివే ఉండాలి. అది తను పవిత్రపరచుకోవడం. అలాంటి అప్పుడు అతడు పరిశుద్ధపరచబడి, అంటే అతడు పరిశుద్ధత ఫలిస్తాడు. యజమానుడు వాడుకుంటే అర్హమైన పాత్రగా వాడబడతాడు. యజమానుడు ఎవరు? అందరికి నీకు నాకు యజమానుడు ఎవరు? పరలోకపు తండ్రి కదా. ఇప్పుడు దేవుని ఇంటిలో మనం వాడుకోవాలని వద్దా? పాత నిబంధన కాలంలో మోషేను ఆయన వాడుకున్నాడు కదా. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని సంఘం అని పిలువబడ్డారు కదా అరణ్యంలో. కానీ వాస్తవంగా సంఘం అంటే ఎవరంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే. అయితే ఈ ఇంటిలో క్రీస్తు నమ్మకమైన పరిచారకుడు, మనం ఆయన తోడి జతపని వారం. క్రీస్తు యేసు మంచి సైనికులం మనం. కాబట్టి ప్రియులారా, మనం ప్రయాసపడే విషయంలో కూడా, మన సంఘం కొరకు ప్రయాసపడే విషయంలో కూడా ఏ విషయాన్ని కూడా అతిశయించడానికి వీల్లేదు. మనం నీతిమంతులం అయ్యే విషయంలో అతిశయం లేదు, మనం క్రీస్తు కొరకు ప్రయాసపడే విషయంలో కూడా అతిశయం లేదు. ఎందుకంటే ఆ బలాధిక్యం మామూలమైంది కాదన్నాడు పౌలు గారు. చూడండి, ఒకసారి ఆ మాట చూపిస్తాను మీకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము క్షమించండి, 2వ పత్రికలో ఉంది మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయినను ఆ బలాధిక్యం మా మూలమైంది కాదు. అంటే మనలో వినియోగించబడే బలం ఎవరిది? ప్రభువుదే. మన సహాయకుడు ఎవరు? ప్రభువే. మన నడిపించేవాడు ఎవరు? ప్రభువే. ఆ బలాధిక్యము మనలో వినియోగించబడితే, మంటి ఘటాల్లో ఉన్న ఐశ్వర్యం ద్వారా నడిపించబడితే, ఇక్కడ అంటున్నాడు ఆ బలాధిక్యం మా మూలమైంది కాక దేవునిదై ఉన్నట్లు. అది దేవుని బలం, ఆ బలాధిక్యం. కాబట్టి మంటి ఘటాల్లో ఈ ఐశ్వర్యం ఇచ్చాడు. ఆ ఐశ్వర్యం ఎవరంటే పరిశుద్ధాత్మ ద్వారా ఈ మంటి ఘటాలు, ఈ దేహంలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ పనిచేస్తున్నప్పుడు దేవుని శక్తి, దేవుని బలము, ఆ బలాధిక్యం దేవునిదే.
కాబట్టి ఇంతగా ప్రయాసపడుతున్నాం. పౌలు గారు ఒక మాట అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 9వ వచనం అంటాడు, ఏలైనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడని అనబడుటకు యోగ్యుని కాదు. అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలన అయి ఉన్నాను. కాబట్టి నాకు తోడైంది ఎవరు? దేవుని కృపనే. ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడైన దేవుని కృపనే అంటాడు. నాకు అనుగ్రహించబడిన కృప నిష్ఫలం కాలేదంటాడు. మరి కృప ఎట్లా మనం పొందుకుంటున్నాం? గ్రేస్ ఎట్లా పొందుకుంటున్నాం అంటే మనం నీతిమంతులమైన నిశ్చయ ద్వారా పొందుకుంటాం. ప్రియులారా, అర్థమవుతుందా? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇలా ఒక మాట అంటాడు పౌలు గారు. 2వ అధ్యాయం 21వ వచనంలో 21వ వచనాల్లో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక్కడ జీవించేవాడు నేను కాదు. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే నా బలం లేదు, నేను అనేవాడు చచ్చిపోయాడు, ఇక నా సామర్థ్యం లేదు. అది క్రీస్తు కూడా సిలువ వేయబడింది. అందుకని అంటాడు, క్రీస్తే నా యందు జీవించున్నాడు, నేను ఇప్పుడు శరీరమందు జీవించిన ఈ జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందు విశ్వాసంలో జీవిస్తున్నాను అంటాడు. ఇక్కడనే అంటాడు 21వ వచనంలో, నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయింది నిష్ప్రయోజనమే. అంటే నేను నీతిమంతుడు ఎలా అయ్యానంటే దేవుని కృప వల్ల నీతిమంతుడు అయ్యాను, నేను ధర్మశాస్త్రం ద్వారా కాలేదు. ఒకవేళ నీతి ధర్మశాస్త్రం ద్వారా అయితే అసలు యేసుక్రీస్తు రావడం ఎందుకు? యేసుక్రీస్తు మరణం పొందడం ఎందుకు? యేసుక్రీస్తు పుణ్యకార్యం ఎందుకు? నీతి ధర్మశాస్త్రం వల్ల అయితే క్రీస్తు చనిపోయింది నిష్ప్రయోజనమే. ఇప్పుడు ఆయన నా కొరకు చనిపోయాడు, నన్ను నీతిమంతుడు చేశాడు, నాకు తన శక్తినిచ్చి వాడుకుంటాడు, నాలో తన ఆత్మనుంచాడు, పరిశుద్ధ ఆత్మనుంచాడు, క్రీస్తు ఆత్మ నాలో ఉంచాడు. ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడైన దేవుని కృపయే. కాబట్టి ప్రియులారా, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి కదా. ఇల్లు కట్టువారు తృణీకరించిన రాయి మూలకు తలరాయి అయ్యాను. అంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ జరగాలి, వాళ్ళు మూలరాయిని తీసేశారు. అంటే వాళ్ళు నీతిని వెతికే విషయంలోనే వారు అభ్యంతరపడ్డారు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించలేదు. యోహాను సువార్త 1:11 ఏముంటుందంటే, ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయన విశ్వాసం ఉంచలేదు, ఆయన నమ్మలేదు మొదటి రాకడలో. అంటే ఆ మూలరాయిని తీసేశారు. ప్రియులారా, గమనించారు, మనం ఆ తృణీకరించిన ఆ రాయి మనకు అమూల్యమైన రాయి అయ్యాడు ఆయన. పేతురు పత్రికలో ఉంటుందన్నమాట. విశ్వసించున్న మనకు ఆయన అమూల్యమైన రాయి, అమూల్యమైన వాడు ఆయన. ఎందుకంటే మనని నీతిమంతులు చేస్తాడు. ప్రియులారా, అన్యజనమైన మనము, దేవుని ఎరగని ప్రజలమైన మనము ఉచితంగా నీతిమంతులం అయ్యాం. మన దగ్గర దేవోక్తులు లేవు కదా, మనకి ఆధిక్యత లేవండి. నేను చూపిస్తాను అన్నమాట. రోమపత్రిక 9వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం లేకపోతే 4వ వచనం అండి. వీరు ఇశ్రాయేలీలకున్న ఆధిక్యత గురించి చెప్తున్నాడు. దత్తపుత్రత్వం వారిదే, మహిమయు వారి, నిబంధనలు వారియే, ధర్మశాస్త్ర ప్రధానం వారిది, అర్చనాచారాదులను వాగ్దానములు వారివి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు దావీదులో పుట్టాను, అంటే వారిలో పుట్టాడు, దావీదు ద్వారా వచ్చాడు. పితరులను బట్టి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు వచ్చే నిబంధనను బట్టి. ప్రియులారా, ఈయన సర్వాధికారం దేవుడు. అంతేకాకుండా వారి దేవతలు ఉన్నాయి. ఇవేం మనకు లేవు. ఒకప్పుడు మనం సమీపంగా లేము, ఆయనకు దూరస్తులుగా ఉన్నాం. ఒకప్పుడు దేవుని ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ అయితేనే అంటాడు పేతురు పత్రికలో. ఎలాంటిదంతా ఈ ఇదంతా కూడా మన కార్యం కాదు, ఇది యేసుక్రీస్తు సిలువలో చేసిన కార్యం అది. కాబట్టి ప్రియులారా, గమనించండి, మనం ఎప్పటి వారము? యెఫ్తా అంటాడు, నేను ఏపాటి వాడను. గిద్యోను అంటాడు, నా గోత్రం ఏపాటిది అంటాడు. కాబట్టి ప్రియులారా, మనం ఏపాటి వారము? దేవుడే తన కుమారుణ్ణి కాలం సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి పంపించాడు. నీ కొరకు నా కొరకు తన ప్రేమను ఆ కుమారుని వెల్లడిపరచడానికి ఆయన మన కొరకు అప్పగించాడు. ప్రియులారా, అందులో ప్రేమ ఉన్నది. కాబట్టి ప్రియులారా, మనము నీతిమంతులు అయ్యే విషయంలో అతిశయించడానికి వీల్లేదు. మనం నీతిమంతులు అయిన తర్వాత మనం ఆ పునాది మీద కట్టబడుతున్నప్పుడు కూడా మనం అతిశయించడానికి వీల్లేదు. అందుకనే పౌలు గారు అంటున్నాడు, ప్రయాసపడి నేను కాదు, నాకు తోడైన దేవుని కృపయే. ఇప్పుడు మనము విశ్వాసం ద్వారా నీతిమంతులు అనే నిశ్చయత కలిగి ఉంటే మన దేహం నిర్మించబడుతుంది, మన ద్వారా సత్క్రియలు జరుగుతాయి. తద్వారా దేవుడు వాడుకుంటాడు, యజమానుడు వాడుకుంటూ అర్హమై ఘనత నిమిత్తమైన పాత్రగా మీరు వాడబడతారు. వాడుకుంటున్నప్పుడు మనకు
అతిశయ కిరీటం ఉంది. వీళ్ళారా గమనించండి. పౌలు గారు అంటాడు, ప్రతి మనుషుల్ని క్రీస్తునందు నేను సంపూర్ణంగా చేయాలనుకుంటున్నాడు. ఆల్రెడీ ఆ మనుషుడు దేవుని ఎదుట సంపూర్ణుడే, కానీ క్రీస్తునందు సంపూర్ణుడు అంటే దేవుని న్యాయపీఠం ఎదుట అతన్ని కంప్లీట్ మ్యాన్గా నిలబెట్టాలి. అంటే క్రీస్తు పోలికలో మార్చాలి అతన్ని. ఆ మార్చడానికి, ఆ మహిమ గుణాతిశయంలోకి మనం మార్చబడడానికి దేవుడు మనకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. పేతురు రాసిన పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుందన్నమాట. మనకు వాగ్దానాలు ఇచ్చాడు ఆయన. ఆ వాగ్దానాన్ని బట్టి మనం జీవిస్తున్నప్పుడు, విశ్వాసం మూలంగా జీవిస్తున్నప్పుడు మనము క్రీస్తు పోలికలో మార్చబడతాం. కాబట్టి ఆయన న్యాయపీఠం ఎదుట మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు ఆ టైంలో. ఎందుకంటే మన యజమానుడు వాడుకుంటున్నాడు, అర్హమైన పాత్రగా వాడుకుంటున్నాడు. అందుకని పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అంటాడు, నా ఆనందమైనను అతిశయ కిరీటమైన ఎవరు? క్రీస్తునందు మీరే కదా. చూడండి అన్నమాట. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. కాబట్టి ప్రియులారా, మనము కొన్ని ఆత్మలు సంపాదిస్తే, మన ద్వారా పరిచయం జరిగితే, యజమానుడు మనం వాడుకుంటే, మన ద్వారా బలపరచబడిన వారి ద్వారా మనకు అతిశయ కిరీటం ఉంది. వాళ్ళ వల్ల మనకు ఆదరణ అంటాడు ప్రియులారా. కాబట్టి కృప ద్వారా రక్షించబడ్డాం, కృప ద్వారానే జీవిస్తున్నాం, కృప ద్వారానే మనం ప్రయాసపడగలుగుతాం. కాబట్టి ఇక్కడ అతిశయం ఎక్కడుంది? ఎక్కడ కూడా అతిశయం లేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట పౌలు గారు అంటాడు, 3వ అధ్యాయం దీన్ని ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా 3వ అధ్యాయం 3వ వచనం అంటే, ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారం కదా. క్రీస్తునందు అతిశయించే మనమే సున్నతి ఆచరించువారం. ఎందుకంటే కావలినంటే, 4వ వచనం, కావలినంటే నేను కావాలనుకుంటే నేను శరీరాన్ని ఆస్పదం చేసుకోవచ్చు. అంటే నాకు కొన్ని ఆధిక్యతలు బట్టి నేను గర్వంగా ఫీల్ అవ్వచ్చు. కాకపోతే ఏమంటున్నాడు ఇక్కడ, 8వ దినాన సున్నతి పొందాను, నాకు సున్నతి పొందుకున్నాను నేను. నెక్స్ట్, ఇశ్రాయేలు వంశవాడని నేను, బెన్యామీను గోత్రంలో పుట్టిన హెబ్రీల సంతానం నేను, హెబ్రీయుడని నేను, ధర్మశాస్త్రం విషయంలో పరిసయ్యుని, గమాలియేలు పాదం లేదని నేర్చుకున్నాను నేను, ధర్మశాస్త్ర విషయంలో నేను ఆరితేరిన వాడిని అని చెప్తున్నాడు. ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించాను, ధర్మశాస్త్రం వల్ల నీతి విషయము అనింద్యుడును. అంటే చాలామంది ఏమంటున్నారు అంటే పౌలు గారిని, నువ్వు ధర్మశాస్త్రాన్ని పర్ఫెక్ట్గా ఆచరిస్తున్నావు, నువ్వు నీతిమంతుడు అయ్యా అంటున్నారు. అవన్నీ ఆధిక్యతలు పౌలు గారికి ఉన్నాయి. కానీ ప్రియులారా గమనించండి, అతను ఏమంటున్నాడంటే, నేను బెన్యామీను గోత్రికుని, హెబ్రీల వంశంలో పుట్టాను, నేను 8వ దినాన సున్నతి పొందాను, బెన్యామీను గోత్రికుడిని, హెబ్రీల సంతాన విషయం హెబ్రీయుడిని నేను, ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించాను నేను, ధర్మశాస్త్రం విషయంలో పరిశీలన నేను అంటున్నాడు. ఇవన్నీ ఉన్నప్పటికీ ఏవేవి నాకు లాభకరంలో ఉన్నా వాటిని నష్టంగా ఎంచుకుంటున్నాను. అంటే అతిశయించడానికి ఏవైతే కారకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పౌలు గారు నష్టంగా ఎంచుకుంటున్నారు పిల్లారా. ఎందుకంటే అది ధర్మశాస్త్రమైన మూలమైన నీతి. అది కానీ మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం మూలమైన నీతి. అంటే మన విశ్వాసం ద్వారా నీతిమంతులం అయ్యామని ప్రకటించడానికి పౌలు గారు తనకున్న ఆధిక్యతల్ని, తన శరీరాన్ని ఆస్పదం చేసుకోవడానికి ఉన్న కారకాలన్నింటి కూడా ఆయన సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. ఏవైతే లాభకరంగా ఉన్నాయో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాడు. అంతేకాదు వాటిని పెంటగా ఎంచుకున్నాడు. ప్రియులారా గమనించండి. కాబట్టి ప్రియులారా ఎప్పుడు కూడా మనం అతిశయించడానికి లేదు. పౌలు గారు అంటున్నాడు ఈ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, ఇదివరకే గెలిచినైనాను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందినైనాను అనుకోవట్లేదు, ఇదివరకే పట్టుకున్నాను అనట్లేదు. 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తున్నాను. ఇప్పటికీ గెలిచినైనాను, ఇప్పటికే సంపూర్ణ స్థితి పొందినైనాను, ఇప్పటికీ పట్టుకున్నానని అనుకోవట్లేదు. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కూడా వేగిరపడుతున్నా. అంటే ఇంకా ప్రయాసపడాల్సి చాలా ఉందన్నమాట. కాబట్టి ప్రియులారా ఏ విషయంలో కూడా మనం అతిశయించడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రయాసపడింది మనం కాదు, మనకు తోడైన దేవుని కృపనే. అందుకని రోమపత్రిక 1వ అధ్యాయం కూడా పౌలు గారి మాట అంటాడు. చూడండి ఒకసారి, రోమపత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. గ్రీసు దేశస్థులకును
గ్రీసు దేశస్తులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడని అంటున్నాడు. ఎందుకు రుణస్థుడు అంటే వాళ్ళకు కూడా నేను ఇంకా ప్రకటించాల్సి ఉంది. అంటే పౌలు గారు పరుగుని ఎక్కడ కూడా ఆపట్లేదు. ఎందుకంటే ఆ పరుగు, ఆ ప్రయాస వెనుక ప్రభు యొక్క కృపని తోడై ఉంది ఆయనకి. ఇంకా నేను చేయాల్సిన పని ఉంది. అర్థమవుతున్న ప్రియులారా? ఎప్పుడైతే పునాది మీద కట్టబడతామో, ఎప్పుడైతే మనం నిర్మించబడతామో, యజమానుడు మనం వాడుకుంటాడు, మనం పరిశుద్ధత ఫలిస్తాం. యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్ర వాడబడుతున్నప్పుడు ఇంకా నేను చేయాల్సింది ఉంది. ఇప్పటికే సంపూర్ణ స్థితి పొందుకున్నాను, జస్ట్ ఇప్పుడు స్టాప్ చేద్దాం, అయిపోయింది, ఇంతే సరిపోద్ది పరిచర్య అని అనుకోకుండా ఆయన ప్రయాసపడుతున్నట్టుగా చూస్తున్నాం. అలాగే పేతురు కూడా ఒక మాట మనం చూద్దాం. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో, క్షమించండి, 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమును స్థిరపరచబడి ఉన్నాను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటకు సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. 13వ వచనంలో, మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంతకాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపటి న్యాయమని ఎంచుకొంచున్నాను. అంటే నా గుడారం అంటే నేను ఇంకా చనిపోవాల్సి ఉంది, ఈ త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఏం చేస్తున్నా అంటే ఆ సంగతులు నేను భద్రం చేస్తున్నా. నేను ఈ గుడారంలో అంటే ఈ శరీరంలో బ్రతికినంత కాలము ఆ సంగతుల్ని బట్టి మేము రేపాలని నేను ఆశపడుతున్నాను పేతురు గారు అంటున్నారు. అర్థమవుతున్న ప్రియులారా? ఆ బలాధిక్యం మన మూలమే కాదు. కాబట్టి మనం ఎంత ప్రయాసపడ్డా కానీ మనం అతిశయించడం వీల్లేదు. ప్రభు ద్వారా మనం ప్రయాసపడుతున్నాం, ప్రభు ద్వారా మనం వాడబడుతున్నాం. మనకు అప్పగించబడిన బాధ్యత ఏంటిదంటే పునాది మీద ఎలా కడుతున్నాం. పునాది మీద కట్టబడిన వారి స్థిరంగా నిలిచిన ఎడలా అన్నాడు కొలస్సీ 1:23. సమాధానం కలుగుతుంది, మనకు సమాధానమైన ఫలం కలుగుతుంది. అంతేకాదు ప్రభు వచ్చినప్పుడు బహుమానం మనకు దొరుకుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో ఏముందంటే, శిరస్సును హత్తుకొని వారు కొందరు ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే మన బహుమానం మనం హత్తుకోకుండా చేస్తున్న వారు ఉన్నారు. కాబట్టి ప్రియులారా గమనించండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉన్నాడు. ఆయన మన నీతి అయి ఉన్నాడు, మన జ్ఞానం, మన పరిశుద్ధం, మన విమోచనం. అతిశయకాలం కొట్టివేయబడింది. ఇక ఏ విషయంలో కూడా అతిశయించడానికి వీల్లేదు. అలా అయితే మనని దేవుడు గొప్పగా వాడుకుంటాడు. మనకు అతిశయ కారణంగా కొన్ని ఆత్మలను ఇస్తాడు, మన ద్వారా పరిచయం జరిగిస్తాడు, మన ద్వారా సంఘాలు కట్టబడతాయి, మన ద్వారా ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రియులారా, పౌలు గారు తెస్సలోనికలో రాసిన పత్రికలో అంటాడు, మా ప్రయాసము వ్యర్థం కాలేదంటాడు. మన ప్రయాసం వ్యర్థం కాదు ప్రియులారా, మా ప్రవేశం వ్యర్థం కాలేదంటాడు ఆయన. సో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మన ప్రవేశం వ్యర్థం కాదు. యెహోషువతో అన్నాడు, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలానికి ఇస్తా అన్నాడు. ఆ విధంగా మన పరిచయం విస్తరిస్తుంది. అడుగడుగున ఆయన మనకు తోడై ఉంటాడు, మనం బలపరుస్తాడు. ఏ విషయంలో అతిశయించకుండా, ఏ శరీరం కూడా ఆయన ఎదుట అతిశయించకూడదు. ఆ బలానికి మామూలమైనది కాదు. మనకు తోడైన దేవుని కృప ద్వారానే నమ్మండి. అతిశయకారణం కొట్టివేయబడింది. అది ఎట్టి న్యాయాన్ని బట్టి కొట్టివేయబడింది? విశ్వాస న్యాయాన్ని బట్టియా, క్రియా న్యాయాన్ని బట్టియా? విశ్వాస న్యాయాన్ని బట్టియే కొట్టివేయబడింది. విశ్వాస న్యాయాన్ని బట్టియే మనం నీతిమంతులమయ్యా. విశ్వాస న్యాయాన్ని బట్టియే మనము జీవిస్తున్నాం. విశ్వాసం ద్వారానే గొప్ప కార్యాలు మన జీవితం జరుగుతాయి. కాబట్టి ప్రియులారా గమనించండి, ఈ సంగతులు మనస్కరించండి, వీటిని ఇంకా మీకు జ్ఞాపకం చేసుకోండి, వాటిని ధ్యానించండి. ప్రభు ఆత్మ మీకు సహాయం చేయనుగాక. చిన్నమాట ప్రార్థన చేసి మన కూడిక ముగింపు చేద్దాం. పరిశుద్ధమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు. అతిశయ కారణం కొట్టివేయబడింది, అది విశ్వాస న్యాయాన్ని బట్టియే. నాయన మేము ప్రయాసపడుతున్నప్పుడు కూడా తను మేము అతిశయించడానికి వీల్లేదు, ఎందుకంటే ఆ బలాధిక్యం మామూలమైనది కాదు. మంటి ఘటాల్లో మహిమేశ్వరాన్ని నింపావు, ఆ ఆత్మ మూలంగా నడిపిస్తున్నావు. ప్రభు నీకు వందనాలు. నాయన ఆరోపించబడే ధర్మశాస్త్రం కింద మేము లేం ప్రభు. పాపాన్ని ఆరోపించే ధర్మశాస్త్రం కింద, పాపి అని ఆరోపించే ధర్మశాస్త్రం మేము లేం. ఇప్పుడు కృప కింద ఉన్నాం, మేము నీతిమంతులం ప్రభు. నాయన నీతి, క్రీస్తేమ నీతి అనే పునాది మేము కట్టబడుతున్నాం. ఆ పునాది నాయన, ఆ పునాది మీద స్థిరంగా నిలిస్తే నాయన సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారం అయితే మా ఇల్లు చక్కగా కట్టబడుతుంది, మా దేహం కట్టబడుతుంది. మా ద్వారా మీరు మా ప్రభు మీరు మమ్మల్ని వాడుకుంటాం, ఈ దేహాన్ని వాడుకుంటారు, నీతి సాధనాలుగా ఈ అవయవాలను వాడుకుంటారు ప్రభు. అలాంటప్పుడు అనేక ఆత్మలు మాకు ఇస్తారు నాయన.
అప్పుడు తండ్రి మీ న్యాయపీఠం ఎదుట మాకు అతిశయ కారణం కలుగుతుంది. వారిని బట్టి మా ఆనందమైన అతిశయ కారణమైన కిరీటమైన మీరే కదా అన్నట్టు పౌలు గారు. కాబట్టి నాయన ఆ విధంగా ఇంకనూ మీ పనిలో బహుగా ప్రయాసపడడానికి మీరే కృప చూపించండి. ఈ సంగతులను బట్టి రేపాలని పేతురు గారు చెప్పారు ప్రభువా. ఈ గుడారం విడిచిపోవలసి ఉన్నది ప్రభువా అని సంగతుల్ని జ్ఞాపకం చేసుకున్నాను చెప్పాడు ఆయన. మా ప్రభు ఈ సంగతి మేము ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటూ మీ ఎదుట మేము ఏమై ఉన్నామో అనే స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు మేము ముందుకెళ్ళి కృప అనుగ్రహించమని, అంగీకరించిన విధంగానే వేరుపాడి కృప అనుగ్రహించమని కొందనాలు చెల్లిస్తూ సమస్త మహిమగంత ప్రభువులు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంపేట ప్రార్థన చేసి ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాడు పరమ తండ్రి. ఆమెన్. మరొకసారి ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.